గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబోయ్, దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుందండి. 9 మంది ఉగ్రవాదులు దేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేశారు. ఆ 9 మంది కూడా ఒక్కసారిగా అరెస్ట్ అయ్యారు. ఏకకాలంలో ఢిల్లీ స్పెషల్ ఆపరేషన్ టీం ఈ 9 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. అంటే చూడండి, అంటే మన దేశం మీద పాకిస్తాన్ ఏ విధంగా పేలుళ్లకు ప్లాన్ చేస్తుందో, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ చాలా క్లియర్గా మన దేశంలో ఉన్నటువంటి కొంతమందిని ఉగ్రవాదం వైపు నడిపించి మన దేశంలోనే పేలుళ్ళు చేసి ఒక భారీ కుట్రకు తెరలేపింది. సో మన దేశ ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో ఈ 9 మందిని అరెస్ట్ చేశారండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చూస్తే నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. ఇక్కడ స్క్రీన్లో కూడా మీరు చూస్తున్నారు, వరుసగా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద రైఫిల్స్, ఆయుధాలు, పదునైనటువంటి కత్తులు ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 9 మంది ఒక్క ప్రాంతానికి చెందినవాడు కాదండి. ఒకడు ఢిల్లీ నుంచి ఉన్నాడు, ఇంకొకడు పంజాబ్ నుంచి ఉన్నాడు, ఇంకొకడు ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాడు, ఇంకొకడు బాంబే నుంచి ఉన్నాడు. ఇట్లా వేరు ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా ఒక మాడ్యూల్గా ఏర్పడి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇన్ఫర్మేషన్తో, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే ఉందో వాళ్ళ కమ్యూనికేషన్తో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి దేశం మీద కుట్రలకు చేస్తూ ఉన్నారు. దేశం మీద దాడులకు ప్లాన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. మన ఇంటెలిజెన్స్కి ఎప్పటికప్పుడు నిఘా పెడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనల దృష్ట్యా ఢిల్లీతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ 2 కళ్ళు కాదు 1000 కళ్ళతో నిఘా పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఫిజికల్ తనిఖీలే కాదు, సోషల్ మీడియాలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, అనుమానం ఉన్న ప్రతి అకౌంట్ని కూడా ఇంటెలిజెన్స్ అనుమానం వస్తే చాలు వెంటనే స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. దాని మీద వాళ్ళు కళ్ళు క్లియర్గా పెట్టి చూస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ 9 మంది కూడా సోషల్ మీడియా కేంద్రంగా ఒకరి ద్వారా ఒకళ్ళు పరిచయం అయిపోయి పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారంతో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్తో దేశంలో కుట్రలు ప్లాన్ చేశారండి. అతిపెద్ద పేలుళ్లకు ప్లాన్ చేశారంట. ఎక్కడ ఢిల్లీలో ఒక ప్రధానమైనటువంటి ఆలయం వీళ్ళ టార్గెట్లో ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ సోషల్ మీడియా ఖాతాలని పరిశీలించిన తర్వాత వీళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారో చూసిన తర్వాత మన ఇంటెలిజెన్స్ కూడా భయం గొలిపే విధంగా వీళ్ళు ప్లానింగ్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఒక టెంపుల్ని టార్గెట్ చేశారు. అదే ఢిల్లీ సోనిపత్ ఆ మార్గంలో ఒక పెద్ద దాబాని టార్గెట్ చేశారు. బాంబేలో ఒక హోటల్ని టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2 టెంపుల్స్ని టార్గెట్ చేశారు. ఇట్లా వీళ్ళ లిస్టులో ఏంటంటే అతిపెద్ద ఏవి ఆ స్థానికంగా టెంపుల్స్ ఉంటాయి కదా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అక్కడ ఎక్కువగా భక్తుల రద్దీ ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉంటాయి కదా. భక్తులందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకొని ప్రతి మంగళవారమో లేకపోతే ప్రతి శుక్రవారమో ఇట్లా ఎక్కువ మంది జనసమర్థత ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేశారు. ఎక్కువ మంది వెళ్ళేటువంటి దాబాలు, హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేశారు. బాంబేలో ఒక ప్రముఖ హీరో ఇంటిని కూడా టార్గెట్ చేసినట్టుగా వీళ్ళ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కానీ త్రుటిలో ఈ పెద్ద ప్రమాదం తప్పిందనమాట. మన ఇంటెలిజెన్స్ పూర్తి నిఘాతో వీళ్ళందరినీ కూడా ఏకకాలంలో అరెస్ట్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి ఇంకొక రోజు ఇంకోటిని అరెస్ట్ చేయడం కాదు, మొత్తం ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక్కసారిగా వాళ్ళ మీద పడి అరెస్ట్ చేసి వీళ్ళందరినీ మొత్తం వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ రూముల్లో కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడైతే బస చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి మరీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పదునైనటువంటి ఆయుధాలని, పెద్ద సంఖ్యలో రైఫిల్స్, పెద్ద పెద్ద గన్స్ని వాళ్ళు దాచిపెట్టారు. అవన్నీ కూడా తీసుకొని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మీడియాకి విడుదల చేస్తున్న వీళ్ళు 9 మందే ఉన్నారా, లేకపోతే వీళ్ళ వెనకాల ఇంకెంతమంది ఉన్నారు? ఎందుకంటే ఈ మాడ్యూల్ అనేది పైకి ప్రధానంగా కనిపించి 9 మందే, కానీ వీళ్ళ కింద ఇంకా స్లీపర్ సెల్స్ చాలామంది ఉంటారు. ఎప్పటికప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఆ స్థానికంగా స్లీపర్ సెల్స్ కొన్ని పనిచేస్తూ ఉంటాయి. పలానా టైంలో పలానా ప్లేస్లో పలానా విధంగా మనం దాడి చేస్తే ఎక్కువ మందిని చంపొచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని స్లీపర్ సెల్స్ని వాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళ మీద కూడా నిఘా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు కూడా త్వరలోనే పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నిజంగా మన ఇంటెలిజెన్స్ కనుక వీళ్ళను పట్టుకోవటం ఆలస్యమైతే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదండి. ఒకేసారి పేలుళ్ళు చేసి చంపేసేవాళ్ళు కదా. మొన్న 2025 నవంబర్ 10వ తారీఖున ఏం జరిగిందో మనకు తెలుసు.
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పెట్టి పేల్చేశారండి. సరిగ్గా రాత్రి 7-7:30 అవుతుంది. ఆ టైంలో ఒక్కసారిగా పేలిపోయేసరికి 15 మంది స్పాట్లో చనిపోయారండి. మొత్తం ఏ పీస్కి ఆ పీసు మొత్తం ఎగిరిపడ్డటువంటి పరిస్థితుంది. పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. 15 మంది చనిపోయారు. ఆ కుటుంబాలు ఎంతటి విషాదంలో ఉన్నాయి. అంటే పాకిస్తాన్ మన దేశం మీద, మన దేశంలో ఉగ్రవాదుల్ని తయారు చేసి, ఉగ్రవాద సానుభూతి పరులుగా, ఆత్మాహుతి దళాలుగా తయారు చేసి మన దేశం మీద ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ 9 మంది అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నాడు కదా, అతని టీంతో కూడా వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు సేకరించి కుట్రలకు పాల్పడ్డారన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఇంకా లోతుగా వీళ్ళందరినీ కూడా విచారించి, వీళ్ళు మన దేశం వాళ్ళే కాదు, వీళ్ళలో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారంట. చూడండి ఎంత దారుణంగా మన దేశం మీద కుట్రలకు ప్లాన్ చేశారన్నది, పేలుళ్లకు ప్లాన్ చేశారన్నది. ఒక పక్క పెహల్గాం ఉగ్రదాడి, ఎర్రకోట జరిగినటువంటి బాంబు పేలుడు, ఇంకా దేశం మర్చిపోలా. ఆ పెహల్గాం ఉగ్రదాడి అయితే నిజంగా కళ్ళెంబట ఇంకా రక్తాలు కారే పరిస్థితుంది. మతం పేరు చెప్పి అక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్ని పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్దని చంపేసి భార్య పిల్లల ముందే వాళ్ళని చంపేశారంటే, అసలు కొంతమందిని అయితే వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ చూసి ఏమో నువ్వు ముస్లింలాగా కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకుని మరి చంపేశారు పెహల్గాం లాంటి చోట. కాబట్టి ఆ గాయం ఇంకా దేశం మర్చిపోలా. అందుకే ఆపరేషన్ సింధూరు అద్భుతంగా చేసి ఉగ్రవాదుల్ని తునాతునకలు చేసి పడేశాం. కానీ ఇంకా పాకిస్తాన్కి బుద్ధి రాలా. మనం ఆపరేషన్ సింధూరు చేశాం కాబట్టి ఇంకా పగతో రగిలిపోయి మళ్ళీ కుట్రలకు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు. సో మన ఇంటెలిజెన్సు చాలా చాకచక్యంగా, చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా డేగ కళ్ళతో నిఘా పెట్టి ఈ 9 మందిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఇంకా వీళ్ళ వెనకాల ఎవరున్నారో కూడా ఈ మొత్తం కుట్రను కూడా బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. సో నిజంగా వీళ్ళని పట్టుకోకపోయి ఉంటే మాత్రం చాలా పెద్ద దారుణం జరిగి ఉండేది. అతిపెద్ద భారీ పేలుళ్ళు దేశం మొత్తం మీద, ఒక ఢిల్లీలోనే కాదు, ముంబైలో కావచ్చు, ఈ హైదరాబాద్లో ఎన్నిసార్లు బాంబు పేలుళ్ళు జరిగింది, ఎంతమంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా ఆ కుటుంబాలు కోలుకోలా. ఆ ఢిల్లీలో మన ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఆ పేలుళ్ళలో కూడా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా బాధ కలుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి దాడులకు ప్లాన్ చేయాలంటే భయపడే విధంగా ఆపరేషన్ సింధూర్ 2.0 రావాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు. కుక్కతో ఒక వంకరే. పాకిస్తాన్ నడ్డి విరచాలంటే, ఇలాంటి కుట్రలు చేయకుండా ఉండాలంటే అతిపెద్ద ఆపరేషన్ మళ్ళీ మనం చేయాల్సిందే అని ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? ప్లీజ్ కామెంట్.